నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల ముఠా గుట్టురట్టు. 2,900 నకిలీ డీఏపీ బస్తాల అక్రమ వ్యాపారం వెలుగులోకి. 9 మందిపై కేసు నమోదు. 2 నిందితులు పరారీలో. మహాదేవనపేటలో 110 నకిలీ డీఏపీ బస్తాలు స్వాధీనం. అమ్మాపల్లిలో 80 బస్తాలు, వెల్గొండలో 185 బస్తీలు సీజ్. రైతుల వద్ద భారీగా నకిలీ ఎరువులు గుర్తించిన వ్యవసాయ, పోలీస్ అధికారులు. రంగారెడ్డి జిల్లాలో తయారీ కేంద్రం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు. నకిలీ ఎరువుల సరఫరాలో పలువురు మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి. పోలీసుల విచారణలో జిల్లాలోని పలు మండలాలకు నకిలీ డీఏపీ సరఫరా చేసినట్లు వెల్లడి. ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోనే ఎరువులు కొనాలి. డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు. ఎరువులు కొనుగోలు చేసే ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచన. నకిలీ ఎరువుల సమాచారం వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు ఇవ్వాలని విజ్ఞప్తి. నాగర్ కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కేసు వివరాల వెల్లడి. వీళ్ళకందరికీ కూడా ఈ మన త్రిమూర్తి ఎంటర్ప్రైజెస్ అంబర్పేట, అబ్దుల్లాపూర్ పేట, ఇక్కడ జగదీష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక సెంటర్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈ నకిలీ డిఏపిని తయారు చేయడం జరుగుతుంది. ఆ డిఏపిని మన నాగర్ కర్నూలు జిల్లాలో వివిధ గ్రామాలకు తీసుకురావడానికి ఈ సర్కపల్లి అశోక్ కుమార్ రెడ్డి, కోడుపర్తి గ్రామం, తిమ్మాలిపేట మండలం, ఇతను సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇతని యొక్క సహాయ సహకారాలతో సుమారు దగ్గర ఒక 4,000 బ్యాగ్స్ వచ్చినాయి సార్. ఒక 3,000 నుంచి 4,000 బ్యాగుల వరకు డిఏపి మన ఈ నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ గ్రామాలకు ఈ సరఫరా చేయడం జరిగింది. అవి మాకు ఎట్లా తెలిసిందంటే 17వ తారీఖు రోజు, ఈ నెల 17వ తారీఖు రోజు మహాదేవన్పేట విలేజ్లో కొంతమంది రైతుల దగ్గర ఈ నకిలీ డిఏపి వచ్చింది. వాళ్ళ రైతులు కూడా తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి కొనడం జరిగింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద అక్కడ రైడ్ చేస్తే మనకు కొన్ని బస్తాలు దొరికినాయి. ఈ నకిలీ డిఏపి అంటే సేమ్ ఎక్కడ ఫస్సీ అని లేబుల్ ఉన్నది. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో దాంట్లో ఫిలప్ చేసేసి రైతులకు తక్కువ ధరకు అంటే 1,300కు 1,400కు అట్లా డీసీఎం బ్యానర్లో తీసుకొచ్చి ఎవరి ద్వారా, ఈ అశోక్ కుమార్ ద్వారా, ఈ మన ఈ ఏదుల నరేందర్ రెడ్డి అని ఈయన కూడా ఒకటి ఫర్టిలైజర్ షాప్ ఉంది ఇక్కడ మహాదేవన్పేట. ఈయన షాప్ ద్వారా వాళ్ళందరికీ కూడా రైతులందరికీ కూడా చాలామంది రైతులకు గ్రామంలో అమ్మడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇది నిజమైన డిఏపి అని చెప్పేసి పత్తి పొలాలకు తర్వాత వరకు మనం అక్కడ మహాదేవన్పేటలో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి క్రమంలో ఇంకా ఈ గ్రామాలలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి ఈ ఎవరెవరి ద్వారా వచ్చింది, ఎట్లా వచ్చింది, శ్రీకాంత్ రెడ్డి ద్వారా 100 బస్తాలు, ఈ అశోక్ రెడ్డి ఇప్పించింది వీళ్ళందరికీ కూడా. తర్వాత అశోక్ రెడ్డి ఈ వెలుగొండకు చెందినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డికి 2,900 బస్తాలు, తర్వాత నవీన్ రెడ్డికి 210 బస్తాలు, అలీపూర్ గ్రామానికి చెందినటువంటి ప్రకాష్ దగ్గర 150 బస్తాలు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరినీ కూడా మేము కస్టడీలోకి తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి మరి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. తెలియజేసేది ఏంటంటే రైతులందరికీ కూడా ఈ ముఖ్యంగా రైతులు 6 నెలల పాటు కష్టపడితే కానీ పంట చేతికి రాదు. ఎండనక వాననక ఎంతో కష్టపడి పనిచేసేటటువంటి రైతులకు ఈ విధంగా నకిలీ డిఏపి కానీ నకిలీ పురుగుల మందులు కానీ అమ్మటం. ఎందుకంటే వాళ్ళు ఒక నమ్మకంతో ఆ పంట పొలాలలో వేసుకుంటారు. అయితే రైతులకందరికీ కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ విధంగా డీసీఎం వ్యాన్లలో, అదేవిధంగా బొలోరో వెహికల్లలో తక్కువ ధరకు ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అమ్ముతామని చెప్పేసి తీసుకొచ్చి అమ్మినప్పుడు అవి నిజమైనవా కావా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం రైతులకు ఉంది. ఒకవేళ తెలియనప్పుడు ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి ఇది నిజమైనదా కాదా అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది.